దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనందరినీ కూడా గొప్ప ఆశీర్వాదములతో నింపి ఈ క్షణము వరకు మనల్ని సజీవుల లెక్కలో నిలబెట్టిన ఆ దేవాతి దేవునికి, త్రియేక దేవునికి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, నమ్మదగిన ప్రేమ, విశ్వసనీయుడైన దేవుని ప్రేమ ప్రతి నూతన ఉదయంలో కూడా నూతనంగా తన వైపు ఎవరెవరు చూస్తున్నారో, నిరీక్షణలో ఉన్నారో వారందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన ఆ దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆదుకుంటూ ఉంటుంది అని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. మనము నమ్మదగిన వారము కానప్పటికీ మనల్ని పిలిచిన దేవుడు, ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఎవరెవరైతే తమ వైపుకి తాము చూసుకోకుండా తమ దృష్టిని తమ సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి వైపు చూస్తారో అన్ని శుభములను ఆ తండ్రి నుండియే వాళ్ళు పొందుకుంటారు. అవును ప్రియులారా, ఈ లోకంలో మన సొంత శక్తి ద్వారా ఏది కూడా సాధించలేం. మన సొంతంగా మనల్ని మనము కాపాడుకోలేం. కానీ ఈ లోకము కష్ట నష్టాల సమ్మేళనం, సుఖ దుఃఖాల సమ్మేళనం. ఎప్పుడు మనకి సుఖంగానే ఉండాలంటే అది సాధ్యం కాదు. ఎప్పుడు మనల్ని కష్టాల్లోనే దేవుడు మనల్ని వదిలేస్తాడా అంటే అది కూడా నిజం కాదు. ఎంతవరకు మనం కష్టాలను తట్టుకోగలమో అంతవరకే ప్రభువు వాటిని మన జీవితంలో అనుమతిస్తారు. కానీ ఇక మన శక్తికి మించిపోయింది ఆ కష్టం అన్నప్పుడు ప్రభు దాని నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తారని, ఆ కష్టంలో ఉన్నప్పుడు ఎలా దాన్ని మనం ఎదుర్కోవాలో కూడా కావలసిన శక్తిని ఆ ప్రభువే ఇస్తారని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, కానీ మన శక్తికి మించి శ్రమ మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మన సొంత శక్తి ద్వారా బయటపడాలని చూస్తే ఎన్నోసార్లు అది అసాధ్యం. ఆ సమయంలోనే మనం కన్నీరు కారుస్తూ ఉంటాం. 56వ కీర్తన 8వ వచనంలో మనం కార్చిన కన్నీటి బొట్టులన్నిటిని కూడా ఆ దేవుడు సీసాలో భద్రంగా దాచుకుంటూ ఉన్నారు. కానీ ఇక ఎప్పుడైతే మనం కన్నీరు కూడా ఇక లేదు అని మన శక్తి మీద మనం ఆధారపడడం మానేసి ఆ తండ్రి వైపు, యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తామో, ఆయన ఒక్క మాట చాలు మన శ్రమలన్నీ కూడా మనల్ నుంచి దూరం అయిపోవడానికి. చూడండి, 106వ కీర్తన 9వ వచనంలో మనం అదే చదువుతున్నాం. ఆ ప్రభువు ఆజ్ఞాపింపగానే ఆ సముద్రము ఎండిపోయెను. వాళ్ళని ఎవరెవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళందరి నుంచి కూడా దేవుడు వారిని కాపాడెను. శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలకు మీరు గురి అయినప్పుడు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా, ధన్యులుగా భావించుకొనండని యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు మనలో సహనము అధికమవుతుంది. ఆ సహనమును మనం ఉపయోగించుకొని ఆ శ్రమల గుండా నడిపిస్తున్న, పరీక్షల గుండా నడిపిస్తున్న దేవునికి మనము నమ్మదగిన వారం ఉంటే పరిపూర్ణ సమగ్రతను పొందగలం. ఒకరోజు జీవ కిరీటాన్ని కూడా పొందగలం. అవును ప్రియులారా, ఆ శ్రమలు, శోధనలు మనం అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఎంతగా నన్ను శోధిస్తున్నాడు కదా అని దేవుణ్ణి మనము నిందించకూడదు. దేవుడు శోధింపబడడు, దేవుడు ఎవరిని కూడా శోధింపడు. కానీ పరీక్షలకు మనల్ని గురి చేసి ఆ దేవుడి మీద మనం ఆధారపడుతున్నామా లేదా అని ప్రభు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. అవును ప్రియులారా, ఒక శ్రమ వచ్చినప్పుడు
ఆ శ్రమతోటే మనం తలమునకలు అయిపోతూ ఉన్నప్పుడు ఆ శ్రమలని సముద్రంలో ఎక్కడ మనం మునిగిపోతామో అని భయపడుతూ ఉన్నప్పుడు ఆ శ్రమ అయిపోకముందే, ఆ శ్రమ అనే సముద్రం నుండి మనం బయటికి రాకముందే మరొక శ్రమ మనల్ని వెంటాడుతూ వచ్చినప్పుడు మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. పరిణామాలను మనం ఎదుర్కొంటూ మన కుటుంబం విచ్ఛిన్నమైపోయి త్రాగుబోతుతనము, రకరకాల వ్యసనాలలో బంధింపబడి ఉన్నప్పుడు దాని పర్యవసానాలను మనం అనుభవించే ఆ సమస్యలను తప్పకుండా మనం అనుభవించాలి ప్రియులారా. చూడండి, ఆ త్రాగుబోతుతనం వల్ల ఆ వ్యసనం నుండి వాళ్ళు బయటికి రాలేక ఎంత ధనము నష్టం చేసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటారు, కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, సంఘంలో వారికి పేరుండదు, సమాజంలో ఎవరు వాళ్ళని లెక్క చెయ్యరు, అందరూ వాళ్ళని తృణీకరిస్తారు. ఇది ఒక సమస్య అయితే వీటి పరిణామాలు, పర్యవసానాలు కుటుంబ సభ్యులు ఎదుర్కొనేటప్పుడు ప్రియులారా, ఆ యొక్క త్రాగుబోతుతనం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యము పాడైపోయి, వాళ్ళ లివర్ పాడైపోయి, వాళ్ళు సరిగా భుజించలేక, సరిగా ఉద్యోగము చేయలేక, ఒక సంఘంలో సమాజంలో తల ఎత్తుకొని తిరగలేక ఒక సమస్యనే భరించలేకపోతున్నామంటే దాని వెనక మరొక సమస్య వచ్చినప్పుడు మన మీద మనమే నమ్మకాన్ని కోల్పోతాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి బయటపడిన తర్వాత ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు రెల్లు సముద్రము వాళ్ళకి ఎదురుగా వచ్చింది ప్రియులారా. అప్పటి వరకు భూమి మీద నడిచిన వాళ్ళు ఎదురుగా సముద్రం కనిపించినప్పుడు అయ్యో, ఈ సముద్రం నుంచి మనం ఎలా దాటుకొని వెళ్ళగలము? ఆ రెల్లు సముద్రం అనే సమస్యనే పెద్దగా వాళ్ళకి కనిపించి ఉండవచ్చు. ఆ సమస్య గురించే వాళ్ళు తలమునకలు అవుతుండగా మరొక సమస్య వాళ్ళకి వచ్చిపడింది. ఫరో సైన్యము వాళ్ళను ఎక్కడ నాశనం చేయడానికి వాళ్ళ వెంట పరిగెడుతూ వస్తుంది. ముందు చూసిన రెల్లు సముద్రం, వెనుక చూసిన ఫరో సైన్యం. ప్రియులారా, ఇలా ముందుకు వెళ్ళలేక వెనుకకు వెళ్ళలేక అయ్యో మధ్యలోనే మనం నశించిపోతామేమో, ఐగుప్తులోనే ఉండుంటే మనము ఈ మరణానికి గురి కాకుండా జీవించి ఉండేవాళ్ళమేమో అని వాళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉంటున్నప్పుడు ప్రియులారా, మన పరిస్థితి కూడా ఒక సమస్య నుంచి బయటికి రాకముందే ఇంకో సమస్య మనల్ని తరుముతూ ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. కానీ మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు ప్రియులారా. కాబట్టి మన ఆలోచనలు కూడా మనము దేవుని దగ్గర నుంచి వచ్చాము కాబట్టి దేవునికి చెందిన ఆలోచనలను మనము కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 10వ అధ్యాయంలో చదువుతున్నాడు, మేము ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ ఈ లోక మనుషుల వల్లే మేము తలంచడం లేదు, ఆలోచించడం లేదు. మా యొక్క దేవుని జ్ఞానమునకు అడ్డు వచ్చు వితండవాదములను, అజ్ఞానములను మేము త్రోసివేస్తున్నాము. ఈ లోక ప్రాపంచిక ఆయుధములను మేము ఉపయోగించడం లేదు, కానీ దేవుని ఆయుధములను, దేవుని వాక్యమనే సత్యమైన ఆయుధములను, దుర్గములను కూడా ధ్వంసమునర్చగల దేవుని ఆయుధములను మేము ఉపయోగిస్తున్నాము అంటున్నాడు ప్రియులారా. దేవుని పట్ల మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని సమస్యల మధ్యలోనే మనం దృఢపరచుకోవాలి. ఇంతవరకు మన జీవితంలో దేవుడు చేసిన అన్ని అద్భుత కార్యములను మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆదుకునే దేవుడు మన పరలోకపు తండ్రి ఇప్పటి వరకు కాపాడిన దేవుడు ఇక ముందు కాపాడడా? మన దేవుడు ఎన్ని సమస్యలు మనకు వచ్చినా ఆ సమస్యలన్నిటికంటే కూడా చాలా పెద్దవాడు, చాలా ఉన్నతమైన వాడు, ఆకాశమంతా ఉన్నతమైన హృదయం కలిగిన దేవుడు. సమస్యల్లో మనల్ని వదిలివేసే దేవుడు కాదు. యోహాను రాసిన 1వ లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం, ఈ లోకంలో ఉన్న వారిలో ఉన్న ఆ శక్తి కంటే, ఆత్మ కంటే ప్రభువుని ఎవరెవరు నమ్ముతూ ఉన్నారో వారిలో ఉన్న ఆ దేవుని శక్తి ఘనమైనది, శక్తివంతమైనది ప్రియులారా. కాబట్టి ఆ దేవుని వైపు మనం చూసినప్పుడు ఆ దేవుడు మనకిచ్చిన వాగ్దానములను మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆదికాండం
6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నోవా వైపు చూసినప్పుడు జలప్రలయం అంత సర్వ సృష్టి కూడా నాశనం అయిపోయింది. కానీ వాగ్దానం పొందిన నోవా కుటుంబం మాత్రం ఒక్కటే నిలచిపోయింది. ప్రియులారా, ఆ ఒక్క నోవా కుటుంబంతో దేవుడు వాగ్దానం చేశారు, ఒడంబడికని చేశారు. ఆకాశములో మేఘములలో ఇంద్రధనస్సును నిలిపి ఇక ఎప్పుడు కూడా నీటితో నేను జనాంగాన్ని నాశనము చేయనని. ప్రియులారా, ఎక్కడెక్కడ సమస్యల్లో మనం ఉన్నామో దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను పట్టుకోవాలి. దేవుడు మనతో చేసిన ఒడంబడికను గుర్తు చేసుకోవాలి. ఆయన వాగ్దానములు నమ్మదగినవి, స్థిరమైనవి. ప్రభువు వాగ్దానములను మరలా ప్రభువునకు మనము గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు, మన కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు మనము ఆ వాగ్దానములను పట్టుకొని దేని పట్ల మనం విశ్వసనీయంగా ఉండి మన నోటితో ఆ వాగ్దానంలో చెప్తూ ఉన్నప్పుడు మనము ఒక్కరము చాలు ప్రియులారా, మన కుటుంబాన్ని సముద్రమనే అల్లకల్లోలం నుండి పొడి నేల మీద నడిపించడానికి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఒక సమస్య తీరిపోయింది అంటే వెంటనే మరొక సమస్య వస్తుందా? ఒక కష్టంలో నుంచి పడకముందే మరొక కష్టాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుందా? ఆదుకునే దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములను మరలా ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబాన్ని ఆ శ్రమల వలయంలో నుండి బయటికి తీసుకొని రాగలిగింది నీవే. ప్రభు ఈరోజు నీ వైపు చూస్తున్నారు. నీవు నిజంగా మోషే వలె ఆ ప్రభు వైపు చూసినట్లయితే నీ ద్వారా నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ ఊరిలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, విడుదలను కలిగించాలని ఈ ఉదయకాలంలో ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి మోషే వలె మనము కూడా ప్రభు వైపు చూడడానికి నూతన అభిషేకాన్ని అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఉన్నవాడను అని చెప్పిన దేవా, నీకు స్తోత్రం. అవును ప్రభా, నీవు ఆది నుంచి ఉన్నవాడవు, ప్రస్తుతంలో ఉన్నవాడవు, నీవు అంత్యము వరకు కూడా ఉన్నవాడవు ప్రభా, నీకు స్తోత్రం. కానీ శ్రమలు శోధనలు కలిగినప్పుడు మా దృష్టి మీ మీద నుండి సమస్యల మీదకి శోధనల మీదకి త్రిప్పినప్పుడు, ఆ శోధనలు సమస్యలు మమ్మల్ని భయపరిచినప్పుడు ప్రభా, ఆ సమస్యల సముద్రములో మునిగిపోతామేమోనని భయపడతాం. కానీ ఎవరెవరైతే నీ వైపు చూస్తారో, మీరిచ్చిన వాగ్దానములను ఎత్తిపట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తారో అయ్యా, వారిని నాయకులుగా నువ్వు ఎన్నుకున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు నాతో కలిసి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ప్రభా, మేమందరము కూడా నువ్వు మా ఆదుకునే దేవుడవని నమ్ముతున్నాం. మాకిచ్చిన బైబిల్ గ్రంథంలోని ప్రతి వాగ్దానాన్ని నమ్ముతున్నాం ప్రభా. యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో అన్ని వాగ్దానములు ఆమేన్ అని నువ్వు పలికినట్లుగా మా యొక్క ప్రతి అవసరంలో వాగ్దానములను ఎత్తిపట్టి ప్రభా, ఈరోజు అన్ని శ్రమల నుండి మేము బయటికి వచ్చి నైనా విజయ గర్వంతో ముందుకు సాగిపోవడానికి మాకు ఇస్తున్న నూతన అభిషేకాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ, మీ సన్నిధి సహవాసం ఈరోజు అంతా మాతో ఉందని నమ్ముతూ మీకు వందనాలు తెలియచేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, నీటిలో నడిచినా మనం మునిగిపోలేము, నదుల గుండా నడిచినా ఆ నీరు మనల్ని ఏమీ కూడా చేయలేదు, అగ్ని మనల్ని కాల్చలేదు, ఆ అగ్నిలో కూడా దేవుడు మనల్ని సురక్షితంగా బయటికి తీసుకొని వస్తారు. ఈ వాగ్దానం ఈరోజు మనందరి జీవితంలో నెరవేరునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.